ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా యువవాణి యువజనుల కార్యక్రమం. ప్రతి శనివారం నాడు యువవాణి యువజనుల కార్యక్రమంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన విజయం సాధిస్తున్నటువంటి యువతీ యువకుల ముచ్చట్లను, వారు సాధించిన విజయాలను వారి వారి ముచ్చట్లలోనే వినిపిస్తున్నాం. పంచాయతీ కార్యదర్శి నుంచి ఉపాధ్యాయ రంగంలోకి ఉద్యోగంలోకి వచ్చినటువంటి ఆదిలాబాద్కు చెందినటువంటి కురుడు చంద్రశేఖర్తో ముచ్చట విందాం. ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కల. ముఖ్యంగా ఉపాధ్యాయులు కావాలని చాలామంది యువత ఉపాధ్యాయ వృత్తి కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే మొన్న ఆగస్టులో విడుదలైనటువంటి డిఎస్సి ఫలితాల్లో చాలామంది కష్టపడి టీచర్ ఉద్యోగాన్ని పొందిండ్రు. అలాంటి వాళ్ళలో కురాడి చంద్రశేఖర్ గారు ఒకరు. తనతో మాట్లాడదాం ఇప్పుడు. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి సార్ మీ గురించి. నా పేరు కురాడి చంద్రశేఖర్. నా స్వస్థలం వచ్చేసి ఆదిలాబాద్ పట్టణం. నా యొక్క తల్లిదండ్రులు కురాడి ప్రేమల మరియు శంకర్. వారు వృత్తిరీత్యా స్థానిక రైతు బజార్ నందు పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు, కూలీ పని చేస్తుంటారు. నాకు ఒక చెల్లెలు కలదు. మేమిద్దరం అన్న చెల్లెలం మాత్రమే ఉండడం. మా యొక్క పూర్తి బాల్యం అనేది ఈ పేదరికంలోనే గడిచింది. ఆ పేదరికాన్ని జయించాలంటే ఒకే ఒక మార్గం కనిపించింది, ఏమంటే చదువు. కాబట్టి చిన్నప్పటి నుంచే చదువుకోవాలన్న ఒక ఆశతో నా యొక్క తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టపడ్డప్పటికీ నన్ను మా చెల్లెని ఎప్పుడు కూడా చదువుకు దూరం చేయకుండా కష్టపడుతూ చదివించడం జరిగింది. వాళ్ళ ఆశలకు తగ్గట్టుగానే నేను కూడా నిత్యం చదువుతూ ఈరోజు ఈ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం జరిగింది. అయితే ఉపాధ్యాయ వృత్తి కాకముందు మరి ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు దీని కొరకు మీరు? నేను ఉపాధ్యాయ వృత్తిలోకి ఇప్పుడు ఈ 2024 డిఎస్సి టీచర్గా కాకంటే ముందుగా నేను ఒక 6 నెలలుగా దీనికోసం ప్రిపేర్ అవ్వడం జరిగింది మేడం. అయితే నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రాకంటే ముందుగా గత 6 సంవత్సరాలుగా పంచాయతీ కార్యదర్శిగా మావల మండలం వాగాపూర్ గ్రామ పంచాయతీలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. అయినప్పటికీ కూడా గత 2018లో డిఎస్సి నాకు 0.2 అంటే అర మార్కు కంటే తక్కువ మార్కులతో జాబ్ మిస్ అవ్వడం వల్ల, ఆ వెలితి అనేది ఉండడం వల్ల నేను మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ 2024లో వచ్చిన వెంటనే దానికి ఉద్యోగం చేస్తూనే ప్రిపేర్ అవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఫలితం అనేది రావడం జరిగింది. అయితే అంతకు మునిపే మీకు పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగం వచ్చింది. అవును. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంది మీ దగ్గర. అవును. అంటే పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ కూడా టీచర్ ఉపాధ్యాయ వృత్తిని సాధించాలి, ఉద్యోగాన్ని సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి అలా ఆల్రెడీ మీ దగ్గర ఒకటి ఉంది. సో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారంటే ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్, స్ఫూర్తి ఎవరు మిమ్మల్ని టీచర్ కావాలని ఇన్స్పైర్ చేసిర్రు మిమ్మల్ని? నాకు చిన్నప్పటి నుంచే ఒక ప్రభుత్వ కొలువు అనేది కొట్టాలనేది మాత్రం మైండ్లో ఉండేది. అంటే అది ఇది అని కాకుండా నేను ఇంటర్ అయిన వెంటనే స్థానిక డైట్ కళాశాల 2012-14 సంవత్సరంలో నా యొక్క టీటీసీని పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఒక 4 సంవత్సరాల వరకు నేను ఓన్లీ ప్రిపరేషన్ పైనే ఉండడం వల్ల 4 సంవత్సరాల తర్వాత డిఎస్సి చేదాకా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే నిరాశకు గురి కాకుండా మళ్ళీ ఎప్పుడు డిఎస్సి పడుతుందో తెలియదు కాబట్టి నేను వెంటనే మరో ఉద్యోగాన్ని చూసుకోవాలి, అంతేగాని ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకొని వెంటనే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది. వచ్చిన వెంటనే నేను దానికోసం ప్రిపేర్ అయ్యి దాన్ని సాధించడం జరిగింది. దాంట్లోనే 5 సంవత్సరాల వరకు నేను ఆ ఉద్యోగం చేసుకుంటూ, కానీ మైండ్లో ఎక్కడనో నాకు డిఎస్సి అనేది నేను వదులుకోవాల్సి వచ్చిందన్న వెలితి అనేది ఉంది. ఆ వెలితిని నేను ఎప్పుడు కూడా బహిర్గతం చేయకుండా నా ఈ ఉద్యోగానికి మాత్రం పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి నా ధర్మాన్ని పాటిస్తూనే ఆ అవకాశం కోసం ఎప్పుడు మదిలో ఎదురు చూస్తున్నా. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మళ్ళీ ఈ డిఎస్సి రూపంలో మళ్ళీ అవకాశం వస్తే రెండో ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. అంటే మొదటిసారి చేజారిన తర్వాత దాని విలువ అనేది నాకు ఎక్కువగా తెలిసి వచ్చింది. కాబట్టి ఒకప్పుడు నా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళి చదువుకోలేకపోవడము, పని చేస్తూ చదువుకోవడం లాంటి చిన్న చిన్న కష్టాల వల్ల నేను అప్పుడు ఉద్యోగాన్ని చేజార్చుకున్నాను. కానీ ఇప్పుడు ఆర్థికంగా నాకు నిలదొక్కుకోవడానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఆల్రెడీ ఉంది. కాబట్టి దానిని నేను ఒక అడ్డంకిలా కాకుండా దాన్ని ఒక వరంలా భావించి పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉంటూనే పంచాయతీ కార్యదర్శి ద్వారా వచ్చిన మనోధైర్యంతోనే నేను ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ అంటే దాని విధులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మరి దాన్ని చేస్తూనే ఎలా చదువుకోగలిగారు? మొదట నేను 2023లో ఒక టెట్ పడ్డది మేడం. అయితే ఒకసారి వెళ్ళి రాద్దాము, మళ్ళీ టెట్ రాద్దాం కదా అని చెప్పి 20% వెయిటేజ్ అని చెప్పి వెళ్ళి రాయడం జరిగింది. అంటే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా నా యొక్క పాత జ్ఞానంతోనే వెళ్ళి రాయడం జరిగితే మంచి, అంటే రెగ్యులర్గా చదివే వాళ్ళకి ఎంతైతే స్కోర్ వచ్చిందో నాకు కూడా అంతే రావడం జరిగింది. అప్పటి వరకు కూడా నేను కూడా హోప్ ఏం పెట్టుకోలేదు. వెంటనే ఆ రోజు నిర్ణయించుకున్నా, అంటే ఇంకా నాలో
ఆ వృత్తి పట్ల ఎంత నిబద్ధత లేకపోతే, అంటే ఆ టీచర్ వృత్తి పట్ల ఎంత ఇష్టం లేకపోతే ఇంకా అవన్నీ గుర్తున్నాయన్న ఒక మనసులో ఒకటి తట్టుకొనిపోయింది. వెంటనే మళ్ళీ ఎన్నికలకు ముందు డిఎస్సి రాగానే మళ్ళీ నేను సాధన చేయడం డైలీ రాత్రి ఇటు ఉద్యోగం చేస్తూనే డైలీ కొద్ది కొద్దిగా చదవడం స్టార్ట్ చేసిన. తర్వాత వెంటనే ఎలక్షన్ వచ్చిన తర్వాత టెట్ వరకు ఇంట్లోనే ఉండి చదివిన. టెట్లో మంచి మార్కులు వచ్చినాయి, 121 మార్కులు రావడంతో తర్వాత నేను అంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, అంటే మనకు అన్నీ ఉన్నప్పుడు కూడా మనం ట్రై చేయకపోతే బాగుండదు, జీవితాంతం ఒక వెళ్తుంటుందని నేనేం చేసిన అంటే ఒక 2 నెలలు లీవ్ పెట్టడం జరిగింది ఉద్యోగానికి. అంటే ఇటు ఉద్యోగం చేస్తూ ఇటు చదవడం ఈ పోటీ పరీక్షలలో చాలా కష్టం కాబట్టి నా తర్వాత ఒక 10 నుంచి 12 బ్యాచ్ల మంది అంటే చిన్న పిల్లలు వచ్చారు. అంటే నాకు వాళ్ళకు దాదాపు 10 సంవత్సరాల తేడా ఉంది వయసులో. వాళ్ళతో పోటీ పడాలంటే నేను ఎక్కువ కష్టమే చేయాలని నాకు గుర్తించిన నేను. కాబట్టి నేను ఇటు వృత్తికి అన్యాయం చేయదలుచుకోలేదు, అట్లని చెప్పి నా కళని కూడా నేను వదులుకోలేను. కాబట్టి వృత్తి సగం చేస్తూ సగం చదవడం కరెక్ట్ కాదని నేను లీవ్ పెట్టుకొని హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత స్టడీ హాల్లో సొంతంగా ఎలాంటి కోచింగ్ లేకుండా ఉదయం 7 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 2 లేదా 3 గంటల వరకు, అంటే దాదాపు 16 గంటల వరకు ఓన్లీ పుస్తకంతోనే గడపడం జరిగింది. ఈ విధంగా అంటే మీరు హైదరాబాద్ వెళ్ళింది కోచింగ్ కొరకు కాదు మేడం, కాదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హాస్టల్లో ఉండి పక్కనే ఒక ప్రైవేట్ స్టడీ హాల్లో ఒక క్యాబిన్ లాంటిది తీసుకొని డైలీ మార్నింగ్ తిన్న తర్వాత వెంటనే వెళ్ళి చదువుకోవడము, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తినడం, మళ్ళీ చదువుకోవడం, మళ్ళీ రాత్రి వచ్చి తినడం, మళ్ళీ చదువుకోవడం, ఇలా రోజు ఖచ్చితంగా 16 గంటలకు తక్కువ కాకుండా చదివాను. ఎందుకంటే కొత్త పిల్లలు తొందరగా అర్థం చేసుకుంటారు, ఒకసారి చదివితే వాళ్ళకి గుర్తొస్తుంది. నేను ఆల్రెడీ పంచాయతీ కార్యదర్శి అనే ఒక డెడికేటెడ్ జాబ్ చేస్తున్నా కాబట్టి వాళ్ళలాగా గ్రాస్పింగ్ చేసుకోవాలంటే వాళ్ళు 1 గంట చదివితే ఖచ్చితంగా నేను 2 గంటలు ఎక్కువ చదవాలన్నది నాకు మదిలో తట్టిపోయింది. కాబట్టి ఎంత కష్టమైనా పడదాము కానీ పోటీలో ఉండాలి కానీ ఒక కాన్సెప్ట్ తోని 16 గంటలకు తక్కువ కాకుండా చదవడం జరిగింది. మళ్ళీ ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల అంటే ఇంతకుముందు ఎగ్జామ్లో నేను చేసిన తప్పులేంటో నేను సుదీర్ఘంగా నాలో నేనే చర్చించుకున్నా. అంటే నేను ఏమేమి తప్పులు చేసిన, అప్పుడు నాకు జాబ్ రాకపోవడానికి కారణమేమి, ప్రతిదీ నేను 1-2 సార్లు అన్నీ అంచనా వేసుకొని ఈసారి అలాంటి తప్పులు జరగకూడదు అని చెప్పి ఒక పకడ్బందీ ఒక ప్రణాళికను తయారు చేసుకోవడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారమే చదవడం జరిగింది. చదివారు, మీ శ్రమ ఫలించింది, మీ సాధన వృధా పోలేదు, ఉద్యోగాన్ని సంపాదించేసారు. మళ్ళీ ఇప్పుడు టెట్ పడింది, డిఎస్సి కూడా త్వరలో రాబోతుంది. అయితే మీలాగా ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా టీచర్ వృత్తిని సాధించాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? టీచర్ వృత్తి అనేది అన్ని వృత్తుల్లో కంటే ఉత్తమమైన వృత్తి అని నేను అనుకుంటాను. ఎందుకంటే అందరూ ఒకే వృత్తి చేసి అది ఉత్తమమైనదని చెప్తారు, కానీ నేను ఆల్రెడీ ఒక వృత్తి నుంచి మరో వృత్తికి వెళ్ళాను కాబట్టి పోల్చి చెప్తే టీచర్కు ఉన్న గౌరవము వేరే వృత్తులతో పోలిస్తే చాలా ఎక్కువ. బాధ్యత కూడా పిల్లలది ఉంటుంది కాబట్టి ఒక తల్లిదండ్రుల తర్వాత పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన ఒక బాధ్యత ఉపాధ్యాయుని మీద ఉంది. మరియు మన యొక్క ఇతర ఉద్యోగాలతో పోలిస్తే మన యొక్క ఆరోగ్యం కూడా టీచర్ వృత్తిలో బాగానే ఉంటుంది. పిల్లలతోని మనం ఇంట్లో మన పిల్లలతోని గడిపినట్టుగానే అక్కడ స్కూల్లో పిల్లలతో గడిపితే చాలా ఆరోగ్యంగా ఉంటాము. అది ఒకటి నాకు నేను ఇతర ఉద్యోగాలతో పోల్చినప్పుడు అనిపించింది. అదే నాకు మోటివేషన్గా పనిచేసింది. అంటే నేను బాగుండాలంటే నేను టీచర్ వృత్తిలో ఉంటే నా ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఇంట్లో పిల్లలతో గడిపిన ఫీలింగే బడిలో కూడా వస్తుంది. అది మంచి వృత్తి, అందుకని అదే మోటివేషన్గా తీసుకున్నాను నేను. దాంట్లో ప్రిపరేషన్లో అంటే ఏం చేయాలంటే మేడం, ఈ ఉపాధ్యాయ వృత్తికి టెట్ మరియు డిఎస్సి అని 2 పరీక్షలు 2 అంచెల విధానం ఉంటుంది. టెట్లో 150 ప్రశ్నలకు 20% మార్కులతోని, 160 ప్రశ్నలతో డిఎస్సిలో 80% ఉంటుంది. ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సి రాయొచ్చు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ రేపు పోటీ పరీక్షలలో విస్తారమైన సిలబస్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి వస్తుంది ఒక బిట్ అని చెప్పలేం, కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఒక అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే ఖచ్చితంగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పుస్తకాల నుంచి మాత్రమే వస్తుంది. అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది సిలబస్లో 3 నుంచి 10 వరకు అని. సో వాడు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు, ఎక్కడ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాలే ప్రామాణికంగా ఇస్తున్నాడు. కాబట్టి మనము బయట సిలబస్లు కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్కూల్ బుక్స్ని వాటిలో ఉన్నది మాత్రమే చదవాలి తప్పితే ఇప్పుడు ఇది ఇంత తక్కువ టైంలో బయట విషయాలు చదివితే అనవసరంగా సమయాన్ని వృధా చేసినట్టు అవుతుంది. ఇంతకుముందు జాబులు పోగొట్టుకున్న మళ్ళీ ఇప్పుడు జాబులు తెచ్చుకున్న వాళ్ళందరి మిత్రులు కూడా మా మిత్రులు కూడా ఇదే చెప్తారు మేడం. ఎందుకంటే స్కూల్ బుక్సే బైబిల్ భగవద్గీత మనకు. ఎట్టి పరిస్థితుల్లో పాఠ్య పుస్తకాలని మరవద్దు. ప్రతి లైన్ టు లైన్ పుస్తకాలు ఉన్న ప్రతి విషయాన్ని లైన్ టు లైన్ చదవాలి. మొన్న డిఎస్సిలో స్కూల్ పుస్తకాల అట్ట మీద ఉన్న
ఆ అట్ట యొక్క పేరు కూడా అడిగిండు. అంటే పాఠ్యపుస్తకం పేరును కూడా ఒక బిట్ కింద ఇవ్వడం జరిగింది. అంటే లిమిటెడ్గా ఉంటుంది సిలబస్, దాన్నే మనం ఎంత అవగాహన చేసుకుంటాం, పిల్లలకు మనం దాన్ని ఏ విధంగా చెప్పగలుగుతాం అనే దాని విధంగానే క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి పాఠ్య పుస్తకాలన్నింటినీ అందరూ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు తరోగా చదివి లైన్ టు లైన్ చదివి కుదిరితే ప్రతి దాన్ని పాయింట్ రూపంలో నోట్స్ రాసుకోవాలి మేడం. నోట్స్ రాసుకుంటే ఏమవుతుందంటే మనం ఒకసారి నోట్స్ రాసుకుంటే ఒక 3 సార్లు చదివిన దాంతో సమానంగా ఉంటుంది. మళ్ళీ మనం రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే మనం రాసుకున్న నోట్స్ అనేది మనం చదివితే చాలా తొందర అవుతుంది. ఎక్కువసార్లు రిపీట్ చేయాలి. అంటే ఒకసారి ఈ టాపిక్ నాకు వచ్చింది అని చెప్పి వదిలేకుండా వచ్చినా కానీ మళ్ళీ చదవాలి. చదివినప్పుడు ఎగ్జామినర్ ఈ ప్రశ్నని, ఈ పాయింట్ని ఎన్ని విధాలుగా అడుగుతాడు అంటే ఒక ప్రశ్నని ఎన్నో రకాలుగా అడగచ్చు. ఎందుకంటే లిమిటెడ్ సిలబస్ ఉంది కాబట్టి కష్టంగా అడగాలంటే ఎలా అడుగుతాడని మనం ప్రతి పాయింట్ చదివినప్పుడు దీన్ని ఎగ్జామినర్ అయితే ఎలా అడుగుతాడు, ఎగ్జామినర్ దీన్ని ఈ విధంగా అడుగుతాడు, ఇంకోలాగా ఏదైనా అడగచ్చా అని మనమే ప్రశ్నలు తయారు చేసుకుంటే మనకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. నేనైతే ప్రతి టాపిక్ని ఎగ్జామినర్ ఎలా అడుగుతాడు దీన్ని అని ప్రతిదాన్ని నేనే ఒక 10 ప్రశ్నలు తయారు చేసుకునేవాడిని. ప్రతి టాపిక్ మీద నేను ఆ 10 ప్రశ్నలు గుర్తుంచుకునేవాడిని. వెళ్ళిన తర్వాత ఎగ్జామ్లో 10లోంచి ఖచ్చితంగా ఒకటి మ్యాచ్ అవుతుండే నాకు. సో నాకు అక్కడ ఈజీ అయిపోయింది. చదివేటప్పుడు పుస్తకాలు చదవడంతో పాటు దీన్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అన్నది మనం సరి చూసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈ పోటీలో ఏమవుతుందంటే గ్రూప్స్కి ఒక ఆదిలాబాద్ జిల్లా లాంటి జిల్లా తీసుకుంటే గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్కి 1,00,000 మంది అప్లై చేస్తారు. కానీ దాంట్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక 10,000 మందే ఉంటారు. కాబట్టి 90,000 మంది ప్రిపేర్ అవ్వరు అంత సీరియస్గా. 10,000 మంది మధ్యనే పోటీ ఉంది. కానీ డిఎస్సి లాంటి ఎగ్జామ్లో స్పెషల్గా టీటీసీ బీఎడ్ చేసి వస్తారు. కాబట్టి వాళ్ళు స్పెషల్గా ఒక కోర్సు చేసినప్పుడు ఆ 10,000 మందికి 10,000 మంది చదువుతారు. అంటే ఏ ఒక్కరు కూడా చదవకుండా ఉండరు. కాబట్టి 100% కాంపిటీషన్ ఉంటుంది దీంట్లో. సో దీన్ని అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. మీరు చెప్పిన విషయాలని మిమ్మల్ని ప్రేరణగా తీసుకొని విద్యార్థులు ఉద్యోగం సాధించాలని కోరుకుందాము. చాలా మంచి విషయాలు చెప్పారు. మరి ఇంకొకసారి మీకు అభినందనలు. ఉపాధ్యాయ వృత్తిని పొందినందుకు, మీరు ఇంత మంచి విషయాలు మాకు వివరించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. పంచాయతీ కార్యదర్శి నుంచి ఉపాధ్యాయ ఉద్యోగంలోకి. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం చేస్తూనే టీచర్ జాబ్ను సాధించినటువంటి ఆదిలాబాద్కు చెందిన కురాడి చంద్రశేఖర్తో ముచ్చట విన్నాము. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.